నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనం బియ్యం దేన్ని వాడాలి? తెల్లగా మల్లెపువ్వులా ఉండే బియ్యం వాడకూడదు. బ్రౌన్ రైస్ వాడచ్చు, రెడ్ రైస్ వాడచ్చు, ముడి బియ్యం వాడచ్చు, మణిపూర్లో లభ్యమయ్యే నల్ల బియ్యం. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ నల్ల బియ్యం, బ్లాక్ రైస్ను పండిస్తున్నారు. విరివిగా అందుబాటులో ఉన్నాయి. గతంలో ఖరీదు ఎక్కువ ఉండేది. నల్ల బియ్యం ఖరీదు ఒకప్పుడు 300 రూపాయలు ఉండేది. ఇప్పుడు 150, 200 రూపాయలకే ఆంధ్రప్రదేశ్ రైతులు, తెలంగాణ రైతులు పండించడం ప్రారంభించాక మనకు తక్కువ ధరకే బ్లాక్ రైస్ కూడా వస్తుంది. గతంలో దంపుడు బియ్యం రోల్లో రోకలు పెట్టి దంచేవారు. అప్పుడు కేవలం ఊక మాత్రం పోయేది. ఆ ఊక పోయిన తర్వాత కొద్దిగా నూకుండేది, నూకతో పాటే వండుకునేవారు. ఆ రోజుల్లో చాలా ఆరోగ్యంగా ఉండేవారు. మన తాతలు ముత్తాతలు ఎంత ఆరోగ్యంగా ఉండేవారంటే సునాయాసంగా 75 కేజీల బస్తా తల మీద పెట్టుకుని మోసేవారు. ఈనాటి తరం అసలు ఎవరైనా 75 కేజీల బస్తా మోసేవాళ్ళు ఉన్నారా? నా చిన్నతనంలో చాలా సునాయాసంగా 75 కేజీల బస్తాలు తల మీద పెట్టుకుని మోసేవారు. ఇవాళ 25 కేజీలు దాటితే మా వల్ల కాదంటున్నారు. యంత్రాలు వచ్చేసినాయి. బస్తాలు లేపడానికి, లారీలోకి లోడ్ చేయడానికి ఇవాళ అన్ని యంత్ర పరికరాలు వచ్చినాయి. దానికి కారణం మనం తెల్లన్నం తింటున్నాం. గతంలో దంపుడు బియ్యము, రైస్ మిల్లుకి వెళ్ళినా పట్టు తక్కువ ఉండి దానిపై ఆ తౌడు ఉండేది. ఆ తౌడు ఉండటం వల్ల ఏమయ్యేదంటే అన్నం గడ్డగట్టేది. హోటళ్ళ వాళ్ళు అన్నం గడ్డగడితే వాడికి వ్యాపారం ఉండదు. ఇంట్లో గడ్డగడితే ఏంటి? నేను విద్యార్థి దశలో ఎప్పుడు అన్నం తిన్నా అది వేడి అన్నం కాకపోతే అన్నం గడ్డగట్టేది. అన్నం గడ్డగడుతుంది ఎందుకంటే దాంట్లో తౌడు ఉంది. తౌడు ఉండటం వల్ల ఒక మెతుకు మరొక మెతుకు అతుక్కుపోతాయి, గడ్డగడుతుంది. గడ్డ చిదుపుకుని అన్నం తినాలి. మరి ఆ విధంగా ఈ రోజున కంటికి ఇంపుగా ఉండాలని చెప్పి మల్లెపూల తెల్ల బియ్యం ప్రారంభించా వాడటం. ఇక అప్పటి నుంచి మొదలైంది. దీనివల్ల తెల్ల బియ్యం తినటం వల్లనే షుగర్ వస్తూ ఉంది. గతంలో ఇంతమందికి షుగర్ వచ్చేది కాదు. ఇప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళినా కనీసం ఒకరికి షుగర్ ఉంది. షుగర్ రావడానికి గల కారణమే తెల్ల బియ్యం వాడటం. కనుక ఆరోగ్యకరంగా ఉండాలి, షుగర్కు దూరంగా ఉండాలంటే బ్రౌన్ రైస్ తినాలి. బ్రౌన్ రైస్లో పీచు పదార్థం అధికంగా ఉంది, తౌడు అధికంగా ఉంది. దాంట్లో మాంసకృతులు కూడా కొద్ది శాతం ఉన్నాయి. విటమిన్లు విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్ అనే విటమిన్లు ఉన్నాయి. ఇక ఖనిజ లవణాలకు వస్తే ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, జింకు, కాపరు, మ్యాంగనీసు, సెలీనియం ఇన్ని ఉన్నాయి. మనము తౌడు తొలగించటం ద్వారా తౌడులోకి వెళ్ళిపోతాయి. విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ కూడా తౌడులోకి వెళ్ళిపోతాయి. తౌడు నుంచి తౌడు నూనె తయారు చేస్తున్నారు. నూనె తీయగా DOB అంటారు, డీ ఆయిల్డ్ బ్రాన్ చెక్క. ఈ చెక్కని, పోషకాలు కలిగిన చెక్కని ఎవరు తింటున్నారు? మనుషులు తింటంలా. పశువులు తింటున్నాయి, కోళ్ళు తింటున్నాయి, చేపలు తింటున్నాయి. అవి చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నాయి. కనుక మన ఆరోగ్యాన్ని మనం చేపలకి, జంతువులకి, పశువులకి ఇస్తూ ఈ రోజున మన అనారోగ్యం బారిన, ముఖ్యంగా షుగర్ బారిన పడుతున్నాము. ఇక వంట వండే విధానం తప్పనిసరిగా ఎలక్ట్రిక్ కుక్కర్లో కానీ గ్యాస్ కుక్కర్లో మాత్రమే వండాలి. గంజి వంచకూడదు. కుక్కర్లో ఉండే గిన్నె అల్యూమినియం గిన్నె వల్ల అనర్థాలు ఉన్నాయి. అల్యూమినియం యొక్క అణువులు, పరమాణువులు అన్నంలోకి వచ్చి నరాల బలహీనత, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కనుక అల్యూమినియం పాత్రలను అన్నం వండటానికి, కూరలు వండటానికి వాడకూడదు. స్టీలు పాత్రలను మాత్రమే అన్నం వండటానికి వినియోగించండి. మన పూర్వీకులు మట్టి కుండల్లో అన్నం వండేవారు, మట్టి పాత్రలో కూరలు వండేవారు. మట్టి పాత్రలు చాలా ఆరోగ్యకరమైనవి. కనుక మీరు మట్టి పాత్రలో వండుతానన్నా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఎలక్ట్రిక్ కుక్కర్లో మట్టి పాత్ర కుదరదు.
గ్యాస్ కుక్కర్లో కూడా మట్టి పాత్ర కుదరదు కనుక మనం తప్పనిసరిగా మనకున్న మార్గం కేవలం స్టీల్ వాడటమే. ఈ బ్రౌన్ రైస్ వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా కీలకమైనది, ముఖ్యమైనది, మొట్టమొదటిది షుగరు వ్యాధి రాకుండా నివారిస్తుంది. షుగరు వచ్చిన బ్రౌన్ రైస్ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది, షుగర్ స్థిరీకరించబడుతుంది. బ్రౌన్ రైస్ తినమంటే రకరకాల సాకులు చెప్తారు. ఉడకదు అంటుంది, ఇంట్లో ఉన్న మహిళ గృహిణి ఉడకదు అంటుంది. ఈ బ్రౌన్ రైస్ని 3 గంటల పాటు నానబెట్టండి. నానబెట్టడానికి వినియోగించిన నీటినే ఎసరు కింద వాడండి. ఎందుకు ఉడకదో చూడండి. 3 గంటలు నానిన తర్వాత మీ తెల్ల బియ్యం ఎంత జోరుగా ఉడుకుతాయో ఇది కూడా అంత జోరుగా త్వరగా ఉడికిపోతుంది. ఇంకొక అపోహ ఉంది, బ్రౌన్ రైస్ తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందంట అని. ఇది కల్పితం, కహాని, కథ. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ రాదు. తర్వాత మహిళలు ఇక బియ్యము నీళ్ళలో వేసి బట్టలు ఉతికినట్టు ఉతికేస్తుంటారు. కడిగి 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 ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కడుగుతూనే ఉంటారు. ఆ కడగటం వల్ల బియ్యముపై ఉండే తౌడు, ఖనిజ లవణాలు, విటమిన్లు అన్నీ కూడా మనం గంగపాలు, నీటిపాలు, నేలపాలు చేస్తున్నాం. కనుక రాళ్ళేరండి, మట్టిగడ్డలేరండి, అంతేగాని పదే పదే చెయ్యి పెట్టి కడగవలసిన అవసరం లేదు. మనం వంట చేసేటప్పుడు 100 డిగ్రీలకు దాటి ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత దాటికి ఏమైనా క్రిమి కీటకాలు ఏమైనా ఉన్నా చచ్చిపోతాయి. కనుక ఎక్కువగా కడగటం మానాలి. 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారు. బరువు తగ్గటం వల్ల షుగర్ నియంత్రణ కూడా బాగా జరుగుతుంది. 3, బ్రౌన్ రైస్ వల్ల చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గుతుంది. గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం పెరుగుతుంది. తద్వారా గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. ఇదే కాదు, పక్షవాతం కూడా రాకుండా కాపాడుతుంది. ఇక 4, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. ఇక 5, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ తగ్గిపోతాయి, కోపతాపాలు తగ్గిపోతాయి. దీంట్లో ఉన్న విటమిన్ B1, B6 మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి. తర్వాత కొంతమంది గర్భిణీ స్త్రీలు ప్రసవం అయిన తర్వాత కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడతారు. వాళ్ళకు కూడా మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. 6, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. బ్రౌన్ రైస్ తినేవారికి కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా ప్రవేశించదు, కోవిడ్ వ్యాధి కూడా రాదు. 7, దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల, తౌడు ఉండటం వల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రాకుండా ఉంటాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా నొప్పి లేకుండా రక్తం పట్టడం, ధారగా పట్టడం. మలబద్ధకము నివారించగానే మొలలు ఆటోమేటిక్గా నియంత్రించబడతాయి. 8, దీంట్లో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్ ప్రభావం వల్ల ఎముక పటుత్వం వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పి, ఇవన్నీ నొప్పులు తగ్గుతాయి. 9, అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు అంటారు. షుగర్ ఉన్నా షుగర్ లేని వాళ్ళకు కూడా ఇవి ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే విటమిన్ B1, విటమిన్ B6, థైమిన్, పైరిడాక్సిన్ అనే విటమిన్ల లోపం వల్ల జరుగుతుంది. బ్రౌన్ రైస్ వాడటం వల్ల అరిచేతులు, అరికాళ్ళ మంటలు తగ్గుతాయి, తిమ్మిర్లు తగ్గుతాయి, కరెంట్ షాక్ కొట్టినట్టుంటే అవి తగ్గుతాయి, ఒంటి మీద గండ్రు చీమలు పాకినట్టుంటే అది పోతుంది. కనుక ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు ఉండేవాళ్ళు తెల్లన్నం మానండి, బ్రౌన్ రైస్ ప్రారంభించండి, ఫలితాన్ని మీరే ప్రత్యక్షంగా చూడండి. ఇక 10, రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్లో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది.
కనుక ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బ్రౌన్ రైస్ మనం తప్పకుండా వాడాలి. మల్లెపువ్వులా ఉండే తెల్ల బియ్యానికి స్వస్తి పలకండి. తెల్ల బియ్యం తినటం వల్ల మనం రోగాలను కొని తెచ్చుకోవటమే. మనం కొనుక్కునే రోగం తెల్ల బియ్యం వల్ల షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా నియంత్రించుకోవాలంటే బ్రౌన్ రైస్ వాడితే మనం ట్యాబ్లెట్లు లేకుండా జీవితాంతం షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని గమనించండి.